అస్సాంలో ఎవరు గెలుస్తారు, కేరళంలో ఎవరు గట్టెక్కుతారు, పుదుచ్చేరిలో ఎవలది పైచేయి, తమిళనాడులో ఎవరు ఓడుతారు అనే ముచ్చట్ల కంటే ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో సీఎం సీటు ఎవలది అనే ముచ్చటనే ఇప్పుడు చాలా మందిని ఊరిస్తున్నది. ఎందుకంటే మరిగా అక్కడ పువ్వు పార్టీ వాళ్లకు మమతక్కకు నడుమ మస్తు గట్టిగా నడిచింది యుద్ధం. అందుకే అందరి కళ్ళు బెంగాల్ మీదనే ఉన్నాయి అన్నట్టు బెంగాల్లో రెండో మల్క పోలింగ్ కూడా ఓడిచింది. ఎట్లిట్ట నడిచిందో చూద్దాం పార్రే. ఓటే ఆయుధం, ఇక పార్టీల రాత మారుస్తాం అన్నట్టే పొద్దుగాల లేచిందే తడువు పోలింగ్ బూతులకు పోటెత్తిండ్రు పశ్చిమ బెంగాల్ పబ్లిక్. రెండో మల్కల 142 జాగాల్లో ఓట్లేసే కార్యం నడిచింది. మధ్యాహ్నం 3 గంటలకే ఓటింగ్ శాతం 78% దాటింది. అంటే ఇక చూసుకొని ఏ తీరుగా ఓట్లేసిండ్రో జనాలు. ముఖ్యమంత్రి మమతక్క భవానీపూర్ లో ఓటేసింది. ఏలికి ఇంకా అంటించుకొని బయటకు వచ్చినాక విజయం మాదే అన్నట్టు 2 ఏళ్లు చూపించింది. అటు పువ్వు పార్టీ అభ్యర్థి సువేంద్ర అధికారి సూత ఓటేసి వచ్చినాక గెలుపు మాదే అన్నట్టు 2 ఏళ్లు చూపించిండ్రు. 2 దిక్కులోళ్ళు సీఎం సీటు మాదే అన్నట్టు చేసిండ్రు. ఇక తొలత సంధి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పువ్వు పార్టీ వాళ్ళకు మమతక్క పార్టీకి నడుమ సై అంటే సై అన్నట్టు నడుస్తుంది చెవడం. అందుకే రెండో మల్క పోలింగ్ లో కూడా పొట్టు లొల్లులు అయినాయి. పోలీసు వాళ్ళు లాఠీలకు పని చెప్పిండ్రు, ఈబులు చింతపండు చేసిండ్రు. పెద్ద ముచ్చట ఏంటిదంటే డైమండ్ హార్బర్ లో ఉన్న ఫల్తా నియోజకవర్గంలో ఈవీఎం మిషన్ లో పువ్వు పార్టీ గుర్తుగా అనిపించకుండా ఎవరో స్టిక్కర్ అతికిచ్చిండ్రాట. కమలం గుర్తుకు ఓట్లు పడకుండా దీది పార్టీ వాళ్ళు గట్ల చేసిండ్రు అన్నట్టు కాషాయ లీడర్లు మస్తు కోపానికి వచ్చిండ్రు. ఎవ్వరం ఎలక్షన్ల ఆఫీసర్ల దాకపోయింది. అన్ని తీర్ల విచారణ చేసి నిజంగా గీట గట్ల జరిగితే అక్కడ మళ్ళా ఎలక్షన్లు పెడతాం అన్నట్టు చెప్పిండ్రాట. ఇక అది అట్లుంటే మొత్తం 5 దిక్కులా ఓట్లేసే కార్యం ఒడిచింది కాబట్టి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బయటకు వచ్చినాయి. 5 రాష్ట్రాలలో తొలుత అస్సాం ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే అన్ని సర్వేలు పువ్వు పార్టీ వాళ్ళే గెలుస్తారని చెప్పినాయి. పుదుచ్చేరిలో కూడా పువ్వు పార్టీ వాళ్ళే గెలుస్తారని చెప్పినాయి సర్వేలు. కేరళం దిక్కు ఈసారి ఎర్రజెండ పార్టీ వాళ్ళకు కష్టమే అన్నాయి సర్వేలు. మలయాళ గడ్డ మీద గాలి చెయ్యి పార్టీ వాళ్ళ దిక్కు గట్టిగా వీస్తున్నదట. అటు తమిళనాడులో మళ్ళోసారి డిఎంకే పార్టీనే గెలుస్తుందని సర్వేలు చెప్పినాయి. ఇక ఆఖరికి పశ్చిమ బెంగాల్లో ఎవరు గెలుస్తారట అంటే ఓ 2 సర్వేలు మమతక్క పార్టీ గెలుస్తుందని అంచనా వేస్తే ఇంకో 2 సర్వేలు పువ్వు పార్టీ గెలుస్తుందని అంచనా వేసినాయి. మరి ఇక అసలు ఫలితాలు తెలవాలంటే మాత్రం మే 4వ తారీఖు దాకా ఆగాల్సిందే.